అన్నమయ్య జిల్లాలో జనసేన నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కట్టుకున్న ఓ ఇంటిని దౌర్జన్యంగా కూల్చేశారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఈ అరాచకానికి పాల్పడ్డాడు. అనుచరులతో ఏకంగా పేదల ఇళ్లపైకి జేసీబీ తీసుకెళ్లారు. అంతటితో ఆగకుండా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులని వారిపై బెదిరింపులకు దిగారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం బాధితులకు న్యాయం చేయకపోగా కనీసం జనసేన నేతలను మందలించే పాపాన పోలేదు. అన్నమయ్య జిల్లాలో జనసేన నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పెనగలూరులో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కట్టుకున్న ఓ ఇంటిని దౌర్జన్యంగా కూల్చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కడప నుంచి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, 2008లో శాంతమ్మ అనే ఒక మహిళకి ప్రభుత్వం 3 సెంట్ల భూమిని ఇచ్చింది. పెనగలూరు మండలం కంబాల కుంట అనేటువంటి ఒక గ్రామంలో. ఈ గ్రామానికి సంబంధించి వాళ్ళు ఒక ఏదైతే తాత్కాలికంగా ఒక షెడ్ వేసుకుని ఇల్లు కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జనసేన నేతలు వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎవరైతే శాంతమ్మ కుటుంబం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది గ్రామంలో అనేటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయిలో వాళ్ళని అక్కడి నుంచి ఆ స్థలాన్ని లాగేసుకోవాలనేటువంటి ప్రొక్లైన్ తీసుకొని ఏదైతే వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇంటిని కోల్వేయడానికి పోయారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ప్రొక్లైన్ కు అడ్డుగా నిలబడి ఇల్లు కోల్వేయకుండా చేస్తే అది రాళ్ళు కర్రలను తీసుకొని వీటికి సంబంధించి ఏదైతే ఇల్లుని మరోవైపు నుంచి కూల్చేసి ఇదంతా కూడా చేసే పరిస్థితి ఉంది. ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర దగ్గరుండి మరి ఈ తతంగం అంతా నడిపించారు. మరోవైపు పోలీసులు అక్కడ స్థానిక ఎస్ఐ గాని వీళ్ళందరూ కూడా అక్కడే ఉండి ఏదైతే కనీసం జనసేన నాయకుల్ని కంట్రోల్ చేయటం కానీ బాధితులకు న్యాయం చేయటం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకుండా బాధితులు మొరపెట్టుకున్నారు. కాళ్ళు పట్టుకునేటువంటి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మరి మాకు న్యాయం చేయండి అని చెప్పి పోలీసులు అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు జనసేన నాయకులకి ఏమీ చెప్పలేనటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని ఏమీ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే పేదలకు సంబంధించిన అకారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో కూల్చివేసేటువంటి పరిస్థితికి అక్కడ అరాచకం తారాస్థాయికి చేరింది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Hey!